ఇల్లు అయిందంట. I'm sorry. मैंने गुस्से में कुछ ज्यादा ही बोल दिया. कोई बात नहीं सेन्योरिटा, कोई बात नहीं. बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती हैं. నేను అడుగుకి దిష్టి చుక్కెట్టానే. చుప్ ఫాల్తుగా మాట్లాడితే మూతి మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి. ఇందులో ఏముంది? కరెంటు ఎక్కడ? లోపల. చూపించు. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసి తీరా ఈ చేతులతో చంపాలని నేను. లేదు, క్రేజీ అబౌట్ మీ అన్నావుగా, ఎందుకు? నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఇంకేమన్నా ఉన్నాయా? ఏం పార్దు, నన్నే మర్చిపోయావా? 3వ క్లాస్ లో ఉన్నప్పుడు కొబ్బరుండిచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు, గుర్తులేదా? పబ్బుకెళ్తే మిడ్డీలు, చడ్డీలు, లౌడ్ మ్యూజిక్, సిగరెట్ల పొగ, మందు. చి 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 చి. పబ్బుకే పో. Music is my home, music is my heart, music is you and me alone. मैं वापस आ गया, मैं वापस आ गया. ఏంట్రా నీ గొప్పతనం? నేను 6 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివా, నువ్వు 5 ఏళ్ళుగా బయటకు వచ్చావు. నేను 4 బీర్లు తెచ్చుకుంటూ తాగలను. Music is my home, music is my heart, music is you and me alone. मैं वापस आ गया, मैं वापस आ गया.